ఇంకా రాలేదేంటి మన టాప్ స్టార్? సినిమా హీరోయిన్ కదా, రాదేమో. హీరోయిన్ అని సినిమా స్టార్ అని పోజులు కొడితే కోర్టు వాళ్ళు ఊరుకుంటారేంటి? అరెస్ట్ చేయించి లాక్కొస్తారు తెలుసా? మరి ఎందుకు రానట్టు? నా క్లయింట్ సినీతార కనుక ప్రజల మధ్యకు రావడానికి సంశయించిందే తప్ప కోర్టు వారిని ధిక్కరించే ఉద్దేశం ఆమెకు లేదు యువర్ ఆనర్. ఆమె తరపున వాదన కొనసాగించడానికి కోర్టు వారు దయతో అనుమతించాలి. పర్మిషన్ గ్రాంటెడ్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పిటిషన్ దాఖలు చేసింది మేము, అంచేత ముందుగా మా వాదన వినాలని కోరుతున్నాను. మీ క్లయింట్ 5 సంవత్సరాల క్రితం సినీతార్ను సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాడు కనుక హిందూ వివాహ చట్ట ప్రకారం మీ క్లయింట్తో సంసార జీవితం గడపమని సినీతార్ను ఆదేశించాలి. అదేగా మీ వాదన? ఎస్ యువర్ ఆనర్. కూర్చోండి. థ్యాంక్స్ యువర్ ఆనర్. యు మే ప్రొసీడ్. వివాహం జరిగిన విషయం వాస్తవమే అయినప్పటికీ తన సినీ జీవితాన్ని పూర్తిగా వదలి భర్త దగ్గరకు వెళ్ళటానికి నా క్లయింట్ సిద్ధంగా లేదు యువర్ ఆనర్. వై? ఆర్థిక స్వతంత్రాన్ని పోగొట్టుకోవటం ఇష్టం లేక కేవలం పురుషాధిక్యతను ప్రదర్శించాలనే ఉద్దేశంతో తన భర్త చేస్తున్న ఒత్తిడిని భరించలేక ఆ మానసిక సంక్షోభాన్ని తగ్గించుకోవడం కోసం నా క్లయింట్ తన భర్త నుంచి విడాకులు కోరుతుంది యువర్ ఆనర్. అది ఎలా కుదురుతుంది యువర్ ఆనర్? సంసారం చేయించండి అని నేను కోరుతూ ఉంటే విడాకులు ఇప్పించండి అని ఆయన కోరతారేమిటండి? మిస్టర్ సన్యాసరావు, వివాహ ధర్మానికి సంసార బంధానికి పవిత్ర భావంతో తల వంచే భారత స్త్రీ నోరు తెరిచి విడాకులు కోరింది అంటే ఆమె మనసులోని బాధ, సహనం హద్దులు దాటిందని మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఏ చట్టమైనా బలహీన వర్గాలకు, బాధితులకు, స్త్రీలకు రక్షణ కల్పించడానికి రూపొందించింది. అందువల్ల ప్రశ్నలతో, సెక్షన్లతో వేధించకుండా విడాకులు కోరిన స్త్రీకి తక్షణం భర్త నుండి విముక్తి కల్పించాల్సిందే. మేడం, విడాకులు కోరింది సినిమా తార కనుక మీరు ఎలాంటి తీర్పిచ్చారా? మనిషి మనిషికే న్యాయం మారదు. రాళ్ళెత్తే కూలీకైనా రాష్ట్రపతికైనా ఈ దేశంలో న్యాయం చట్టం ఒకటి. మీ తీర్పులో స్త్రీల పట్ల పక్షపాతం లేదంటారా? మీ ప్రశ్నలో పురుష పక్షపాతం ఉందేమో. భర్త మూలన ఇబ్బందులు, విడాకులు, రచ్చకెక్కడం ఇలాంటి వాటి భయపడే మీరు పెళ్లి చేసుకోలేదా? ఆ సంగతి ఇక్కడ అనవసరం. నో పర్సనల్ క్వశ్చన్స్. ఒరే గాంధీ, అక్కొచ్చే టైం అయిందిరా. కానీ వస్తే ఏం చేస్తుందంట? ఆవిడేమో పులే సింహమా? తనకెలాగో ఏ సరదా లేదు, మమ్మల్ని కూడా అలాగ ఉండమంటే ఎలాగా? అరే కాసేపు ఫిల్మ్ మ్యాగజైన్ చదువుకోవడం కూడా తప్పేనా? ఎంతసేపు ఆ టెక్స్ట్ బుక్స్ తో చదవాల్సిందేనా? అమ్మో వచ్చేసింది. వాడు కాలేజ్ నుంచి వచ్చాడా? ఇట్లా వచ్చాడో లేదో మళ్ళీ గదిలో దూరు పుస్తకాలు ముందేసి కూర్చున్నాడు. ఎప్పుడు చదువు చేసేగా పిచ్చి ముద్దుకి. గాంధీ, ఏంటక్క? తీసుకో. నేను తాగేశానక్క. పర్వాలేదులే, తీసుకో. అలాగే. సినిమా కబుర్లు చదివి చదివి అలసిపోయామనుకుంటాను. అరే నెమ్మదిగా. డిసిప్లిన్ లేకపోతే కాఫీ తాగేటప్పుడు కూడా ఇలా కంగారు పడాల్సి వస్తుంది. శ్రద్ధ ఉండాలే గాని 24 గంటలు చదవాల్సిన అవసరం లేదు. ఏ టైంలో అది చేస్తే చాలు. మరి సిటీ బస్ దొరకటం లేట్ అయిందక్క. హలో, నేను జస్టిస్ రుద్రమదేవి మాట్లాడుతున్నాను. నమస్కారం. మీరు కార్ డ్రైవింగ్ నేర్పిస్తారు కదా? మార్నింగ్ అవర్స్లో ఏదైనా టైం చెప్పండి. రేపటి నుంచి మా చెల్లెలు వచ్చి నేర్చుకుంటుంది. ఓకే, మేక్ ఇట్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ. అమ్మా, నా కారు గీరు వద్దు, నేను వెళ్ళను. చాలే, ఆడిని వెనకేసుకొచ్చినందుకే చివాట్లు పడాల్సింది. ఎందుకో ఊరుకుంది.
ఇప్పుడు నేను వెనకేసుకెళ్తే ఇంకేమన్నా ఉందా? అసలు ఏంటండి దాని గొప్ప? నాకంటే వయసులో పెద్దదా, సర్వీసులో పెద్దదా, ఆస్తిలో పెద్దదా, అంతస్తులో పెద్దదా? ఏది లేకపోతే మాత్రమే జడ్జి గారిని అనిపించుకుంది, పైలకి కూర్చుంది. మరి నేను అయ్యా ఎట్టా మీ ముందు మొరుక్కోవడం, మీ కాళ్ళకి మొక్కుకోవడమే తప్ప ఫలితం లేకపోయే. మగపుటక పుట్టి మీసం మెలేసుకుంటూ తిరగాల్సిన వాడిని కోర్టు మధ్యలో ఒక ఆడదానితో చీవాట్లు తినాల్సి వచ్చిన కర్మ పట్టింది. చిచ్చి, ఆయనే ఉంటే గుండు గీయించుకునే పనే ఉందని. అసలు దీనికి అంతటికీ కారణం మీరు కదండి. ఒక్క పట్టుబట్టి నన్ను జడ్జిగా పారేస్తుంటే ఇట్లా దాని ముందు చీవాట్లు తింటూ ఆ గొరింతు బతకాల్సిన కర్మ నాకు పట్టేదా? మాంటారేంటండి? పెద్ద ఎంపీని అంటారు, ఢిల్లీ లెవెల్ పవర్ ఉందంటారు. అడ్డమైన గొడ్డు చాకిరీ నాతో చేయించుకుంటారు. అసలు విషయానికి మాత్రం వండి చెయ్యి. సన్నాసిరావు, ఎస్ యువర్ ఆనర్. కరెంటు కనెక్షన్ బల్బుకిస్తే ఎలుగుద్ది గాని కిరసనాయిల దీపానికి ఎన్ని వైర్లు చుడితే మాత్రం ఎలుగుద్దా? నీ కథ అంతే. నా దగ్గర పవర్ ఉండగానే సరే, నీకు జడ్జి అయ్యే క్వాలిఫికేషన్ ఉండొద్దు. ఏంటండి నాకేంటి తక్కువ? చదువు తక్కువ, సంస్కారం తక్కువ? రెండోది మాత్రం లేదులే గాని. అవును, నువ్వు చాలా చదువుకున్నావు కదా. చిన్నపిల్లల పుస్తకాల్లో మొదటి పేజీలో ఉంటదే ప్రతిజ్ఞ, అది అప్పచెప్పబోయా చూద్దాం. ఓస్, అదే. భారతదేశము నా జన్మభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ఏంటి, దేశాన్ని ఎవరికైనా తాకట్టెట్టేద్దామనా? ఆగిపోయావే? చెప్పు, మొఖం చూడు. ఆ పేసులో ఏ మూలన్నా జడ్జి అయ్యే కళ ఉందేమో ఒక్కసారి అద్దంలో చూసుకో. ప్రతిజ్ఞా పాఠం ఒప్పచెప్పేదాకా మళ్ళీ జడ్జి అన్నావు. అంతేనా? అయితే ఇక నాకు దేశవాళయాలుడే కదండి బాబు. ఎన్నాళ్ళు నేను జడ్జిని అవ్వకపోతానా? నా కూతురు జడ్జి గారు అమ్మాయి అవ్వకపోతుందా? నాకు అమెరికాలుడు దొరకపోతాడా అనుకునేవాడిని. మరి ఇప్పుడు నా కూతురు గత ఏంటి? ఏమిటమ్మా, ఏమిటి గోళ? కాలేజ్ ప్రెసిడెంట్ గా నామినేషన్ వేద్దామని సార్. అయితే దానికి ఇంత రాద్దంతం కావాలా? చా 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 చా, అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత గొడవ ఉండదు. ఇచ్చారుగా, ఇక వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమిటి? లాస్ట్ ఇయర్ లాగే నేను ఏకగ్రీవంగా ఎలక్ట్ అయినట్టేనా సార్? ఏమో, సాయంత్రంలోగా ఇంకెవరు నామినేషన్ వేయరని గ్యారంటీ ఉంది? నీకు పోటీగా నిలబడేంత దమ్ము మన కాలేజీలో ఎవరికుంది? శాంతి శాంతి, నీకు పోటీగా గాంధీ నామినేషన్ వేస్తాడంటే. తొందరగా రాయిరా, అవతల శాంతి ఆల్రెడీ ప్రిన్సిపల్ కి ఇచ్చేసిందట. కానీ కానీ గాంధీ గారు, మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. అలాగే. ఏమిటి? అలా వెళ్ళి మాట్లాడుకుందామా? అలాగే. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ ఆల్సో. ఇక పోటీ లేదు, గడిద గుడ్డు లేదు, వీడు మిడిలు డ్రాపే. ఎక్కడ చూసినా కాలేజీల్లో రాజకీయాలు, కొట్లాటలు, కుమ్ములాటలు పెచ్చిమీరిపోతున్న ఈ రోజుల్లో మన కాలేజీలో మాత్రం స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు ప్రశాంతంగా జరగటం మనందరికీ గర్వకారణం. ఈ ఏడాది కూడా గత సంవత్సరం మాదిరిగానే స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఆ క్యాండిడేట్ ఎవరై ఉంటారో మీ అందరికీ తెలుసు, మిస్ శాంతి. రామ్మా.
గాంధీ, దిస్ ఇస్ టూ మచ్. నా కళ్ళ ముందే ఒక అమ్మాయి మీద చేసుకున్నావు అంటే తను ఏం చేసిందో తెలుసు. ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెనేషన్. తప్పు చేసింది కాక ఇంకా సమర్థించుకోవడం కూడానా? ఆ అమ్మాయికి అపాలు చేసి చెప్పు. సారీ సార్, నేను చెప్పను. తనే నాకు చెప్పాలి. గాంధీ, ఎస్ సార్, తను చేసిన తప్పే ఉంటో మీకు తెలిస్తే. డోంట్ టాక్ రబిష్. ఒక ఆడపిల్ల మీద చేసుకుంది చాలక నాకే ఎదురు చెప్తావా? యు ఆర్ సస్పెండెడ్. గెట్ అవుట్. ఐ సే గెట్ లాస్ట్. తొందరగా రారా, కాలేజీకి టైం అవటంలా. అవుతోంది, వస్తున్నా. వెళ్ళాలి కదా. గాంధీ, అక్క, ఏమిటి ఆలోచిస్తున్నావు? అదే ప్రిన్సిపాల్ గారికి హార్ట్ అటాక్ వచ్చినట్టు రాత్రి నాకు కల వచ్చింది. అందుకే బెంగగా ఉంది. నువ్వేం బెంగపడకు, ఆయన బాగానే ఉన్నారు. ఇందాకే నాతో మాట్లాడారు. అలాగా? అమ్మయ్యా, ఇప్పుడు నా బెంగ తీరిపోయింది. అంత భయభక్తులుండబట్టి సస్పెండ్ అయ్యావా? అది నా తప్పు. నిన్ను కాలేజీకి పంపేది అడ్డగాడిద తిరగమని, ఆడపిల్లలతో పోట్లాడమని, ఎలక్షన్స్ లో ఊరేగమని కాదు. ఏళ్ళొచ్చాయి. ఎందుకు? చిచి. అయ్యో, అదేమిట్రా? ఇంత మాత్రం దానికి వాడేం చావాలి. అసలు నువ్వు ఇలా వెనకేసి రాబట్టి వాడికి బరువు బాధ్యత తెలియకుండా పోయి. ఆగో చూడు, ఇంకొకసారి ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామని తెలిసిందో వాళ్ళు సస్పెండ్ చేయడం కాదు, నేనే కాలేజ్ మానిపించి కూలి పనికి పంపిస్తాను. ఇక వెళ్ళు. కాఫీ తీసుకురామ్మా. కాఫీ గిఫీ అక్కర్లేదు కానీ డాడీ ఆఫీస్ రూమ్ లో ఉన్నారనుకుంటా. నేను అడిగానని చెప్పి వచ్చి సంతకం చేయించుకుపట్రా. రాడీ. నువ్వు అడగడం నేను కాదంటున్నా. బ్లాంక్ చెక్ నీ ఇష్టం వచ్చినంత రాసుకో. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నో మెన్షన్. ఇంతకీ ఎందుకో చెప్పలేదమ్మా. ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇస్తున్నాను డాడీ. కాలేజ్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యాను. ఓ, కంగ్రాచులేషన్స్ బేబీ. పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా కాలేజీ ఎలక్షన్స్ కే ఎక్కువ దొమ్మీలు మర్డర్లు జరుగుతున్న ఈ రోజుల్లో నువ్వు గెలిచావంటే ఒక రకంగా ఆ వీరేశ్వరరావు కంటే నువ్వు 100 రెట్లు, చిచ్చి 1116 రెట్లు బెటర్. ఇలాగే ఇంకా ఇంకా ఎలక్షన్స్ లో గెలిచి నువ్వన్నా మినిస్టర్ అయితే నేను జడ్జిని అయిపోతా. ప్రొసీడ్ బేబీ, ప్రొసీడ్. డాడీ, థ్యాంక్ యూ. ఏమిటి? ఒంట్లో బాగాలేదా? నాకేం మాయరోగంలే, బిడ్డల గురించే. ఏమైంది ఇప్పుడు? ఇంకేం కావాలి? ఎంతైనా ఆడు మగబిడ్డ. మనిషి అంత మనిషి అయ్యా కూడా నువ్వు వాడిని చీటికి మాటికి చివాట్లు పెడితే చిన్నబుచ్చుకోడు వెదనాగన్నా పొద్దున్నుంచి తిండి తిప్పలు మాని ఆ గదిలో కూర్చున్నాడు. ఏమిటో ఎవరి గొడవ వాళ్ళదే గాని నా బాధ ఎవరూ పట్టించుకోరు. మళ్ళీ వాడిని గాంధీ, నిన్ను కోపడ్డు నాకు మాత్రం సరదానా చెప్పు. నేనైనా అమ్మైనా నువ్వు బాగా చదువుకుని ఇంటి పేరు నిలబెట్టాలని ఆశపడతాం గాని నీ మీద నాకు పగేమిట్రా? తమ్ముడు అనే చనువుతో ఒక మాట ఎక్కువన్నా అది నువ్వు బాధ్యత తెలుసుకుంటావనే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. అక్క, రా టిఫిన్ చేద్దాం. ఏమయ్యా, నీకేమైనా బుద్ధుందా? దారి కడ్డంగా కాళ్ళు చాపు పడుకోవడం ఏంటి దరిద్రంగా? అది కాదండి, సర్లే, ఇక్కడ డ్రైవింగ్ నేర్పేది ఎవరు? మా ఓనర్ అండి. ఓనరే. ఎక్కడా అని నిద్రపోతున్నారు, లేపుతానుండండి. ఇప్పుడు 7:30 అయింది. 7 to 8 అని నాకు టైం ఇచ్చి బాధ్యత లేకుండా నిద్రపోతున్నాడా? ఛ, తిండి నిద్ర తప్ప టైం గురించి పట్టించుకోకపోబట్టే ఈ డొక్కు కార్లకి సుత్తి కొట్టుకుంటున్నారు. ఛీ, ఓ కుర్చీ కూడా దిక్కులేదు. ఇది స్కూల్ అంట, నేను నేర్చుకోవాలంట. కుర్చీలు బెంచీలు ఉండడానికి ఇది కాలేజీ కాదు. టైం ప్రకారం నువ్వొచ్చి నేను రెడీగా లేకపోతే అనాలి, అంతేగాని నువ్వే అరగంట ఆలస్యంగా వచ్చి మా మీద రంకెలేస్తావేంటి?
రా గ్రౌండ్కి వెళదాం పద. ఎందుకు? నేర్పించడానికి. అక్కడైతే ట్రాఫిక్ ఉండదు. ఇక దిగు. ఇప్పుడు ఎంత అయింది టైము? 8:26 నీ టైం అయిపోయింది కదా, ఇక వెళ్ళు. హలో హలో ఏయ్ నిన్నే స్టాప్. వద్దు, నేనే వస్తా. ఏంటి? నిన్ను చెంపదెబ్బ కొట్టినందుకు నన్ను సస్పెండ్ చేయించావు, మరి నన్ను కిడ్నాప్ చేసినందుకు నీకు శిక్ష పడద్దు? నేను కూడా కాలేజ్కి 2 రోజులు రావద్దా? సరే. ఆగో. పోనీ సారీ చెప్పి చంపలేసుకోనా? అది కాకపోతే గుజ్జులు తీయడం, గోడ కుర్చీ వేయడం, ఏదైనా సరే. ఇప్పుడేమంటావు? ఆగు. ఐ లవ్ యూ. ఎస్, ఐ లవ్ యూ.